బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత బస చేశారు. రాత్రే కవితకు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు చేపట్టారు. 10 గంటల 30 నిమిషాల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తామని ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో దాదాపు 5 గంటల పాటు సోదాలు జరిపి విచారణ జరిపిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాల సమయంలో కవితను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది. కవిత నివాసం నుంచి 4 వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి తరలించేందుకు సాయంత్రమే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. రాత్రికి కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. తన నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. కవితను తరలిస్తున్న సమయంలో కవిత భర్త పిల్లలతో పాటు కేటీఆర్, హరీష్ రావు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. కవితను తరలించిన వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. రాత్రి ఈడీ కార్యాలయంలోనే కవిత బస చేశారు. రాత్రే కవితకు ఈడీ అధికారులు వైద్య పరీక్షలు చేపట్టారు. 10 గంటల 30 నిమిషాల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరుస్తున్నారు ఈడీ అధికారులు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో దాదాపు 5 గంటల పాటు సోదాలు జరిపి విచారణ జరిపిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాల సమయంలో కవితను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారికంగా ప్రకటించింది. కవిత నివాసం నుంచి 4 వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరలించారు. రాత్రి 8 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి తరలించేందుకు సాయంత్రమే ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. రాత్రికి కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆమెను అరెస్టు చేసినట్లు ఈడీ అధికారులు తెలియజేశారు. తన నివాసం నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. కవితను తరలిస్తున్న సమయంలో కవిత భర్త పిల్లలతో పాటు కేటీఆర్, హరీష్ రావు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. కవితను తరలించిన వాహనంలో ఒక మహిళా అధికారితో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు.